దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. వాక్యపు వెలుగులో దేవుని మనం ఆరాధించుకున్నాం. వాక్యం సెలవిస్తున్న మాట 6వ వచనం, 55 యెషయా గ్రంథం 6వ వచనం. మీ యెహోవా నీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. సీక్ గాడ్, దేవుని వెదకాలి. వెదకటంలో దేవుడు మనకు దొరికేవాడిగా ఉన్నాడు. వెదకుడి దొరుకును. మత్తయి సువార్తలో చాలా చక్కగా దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించారు. ఏమంటాడు అక్కడ? 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. వెదకుడి మీకు దొరుకును. ప్రతివాడు ప్రతివాడు పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీలో ఏ మనుషునికైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? ఎంత గొప్ప విషయం! దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. మన దేవుడు అద్భుతమైనటువంటి, యథార్థమైనటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, మహోన్నతుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మనందరినీ కూడా ఈ లోకానికి పంపిన దేవుడు. ఈ లోకం నుంచి మరలా తన రాజ్యానికి చేర్చుకోవాలని తప్పిపోయిన మనలను మరలా తన యొక్క రాజ్యవాసిగా సిద్ధపరచడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా ఏం చేశాడు? మన దగ్గరికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. పంపిన తర్వాత కూడా ఆయన మనము కనుగొనలేకపోతున్నాం. కారణం వెదకడం లే. వెతికితే కదా మనకు దొరికేది. మనం వెదకడం లే. అందుకే మీరు వెదకండి అంటున్నాడు. చూద్దాం ఒక మాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. ఎలా మనము వెదకాలి? పూర్ణ మనస్సుతో వెదకడం నేర్చుకోవాలి. నాకు తెలుసులే దేవుడు అనడం కాదు కానీ, నేను నీళ్ళలో మునిగి తేలినాను అనడం కాదు కానీ, పూర్ణ మనస్సుతో, ఇక ఏ మాత్రం కూడా అందులో మచ్చడాకు ఏ మాత్రం కూడా ఉండకూడదు. సంపూర్ణ హృదయంతో దేవుని వెదకడం నేర్చుకోవాలి. మనం అది వెదకడం లేదు, మన చేత కాలే. కాబట్టి మనం అంతా అక్కడ పడిపోతూ ఉన్నాం. అలా వెదకక ఏం చేస్తున్నాం? రకరకాలుగా మారిపోతూ ఉన్నాం. ఏ సంబంధమైనటువంటి రంగులకు బానిసలమైపోతున్నాం. కాబట్టి దేవుడు మనల్ని అంటున్నాడు, పూర్ణ మనసుతో వెదకండి. ఎందుకంటే ఆయన మనకు జవాబిచ్చే దేవుడు, ఆయన మనల్ని ఆలకించే దేవుడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 69వ కీర్తన 13వ వచనం. 69వ కీర్తన 13వ వచనం చాలా స్పష్టంగా మాట్లాడతాడు. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. ఎప్పుడు? అనుకూల సమయమున, సంపూర్ణ హృదయమై ఆయన మనము వెదకినప్పుడు, పూర్ణ హృదయంతో మనము ఆయనను వెదకినప్పుడు, పూర్ణ మనస్సుతో ఆయన గురించి విచారణ చేసినప్పుడు, సంపూర్ణ హృదయమై దేవుని మనము తలంచినప్పుడు దేవుడు తప్పకుండా మనకు దొరకడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే చాలా చక్కగా దావీదు మహారాజు తన యొక్క సాక్ష్యం జీవితాన్ని మన ముందు పెడుతున్నాడు. ఏమంటున్నాడు? చాలా చక్కగా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను. దేవా, ఈ సమయం నాకు ఇచ్చావు, ఈ సమయం నీది, నాది కాదు. మనమంతా నాది అనుకుంటాము. నా అన్న సమయాన్ని బట్టి దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాం. సమయం నీది నాది కాదు కానీ ఇది దేవుని సమయం. యెహోవా, దేవుడా, తండ్రి, నీ అనుకూల సమయమును నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
మొరపెడుతున్నాను. తండ్రి, నీ పాద సన్నిధిలో గోజాడుతూ ఉన్నాను, నీ పాద సన్నిధిలో అడుక్కుంటున్నాను, నిన్ను వెతుక్కుంటూ ఉన్నాను, నిన్ను కొనియాడుతూ ఉన్నాను. అయితే నీ యొక్క కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నన్ను నీవు ఏం చేస్తున్నావు? తప్పించేవాడవుగా ఉన్నావు. ఎంత గొప్ప నిరీక్షణ అవసరం చాలా మనిషికి. నిరీక్షణ లేని జీవితము చంచలత్వమే, అందులో స్థిరత ఉండదు. కాబట్టి నిరీక్షణ కలిగినటువంటి వారముగా ముందుకు మనం సాగాలి. నిరీక్షణ లేకుండా మనము ముందుకు సాగలేము. కనుక దేవుడు చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన స్వరాన్ని వినేది నేర్చుకోవాలి, ఆయన మాటలు వినేది నేర్చుకోవాలా. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. ఎంత చక్కగా ఉంది. మనం ఏం చేస్తుంటాము అంటే మన హృదయాలను త్రిప్పుకుంటాం, మరల్చుకుంటాం, కఠినంగా ఉంటాం. మనలో దీనత్వం ఉండదు, మనలో పశ్చాత్తాపం ఉండదు, మనలో నిజంగా చెప్పాలి అంటే సాత్వికం ఉండదు, మనలో నిజంగా మారు మనస్సు ఉండదు. వాస్తవానికి వాక్యము చెప్పినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన సంపూర్ణమైనటువంటి మారు మనస్సు మనకు లేదు. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి అట్టి మారు మనస్సు మనకు అవసరం. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట, మీరు కఠినంగా ఉన్నారు, కఠినపరుచుకోవద్దు. కఠినంగా ఉన్నారు, వినకుండా ఉన్నారు, వినాలి. విన్నట్లయితే మీలో ఉన్నటువంటి కఠినత్వము వెళ్ళిపోతుంది. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచుకొనకుండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇది నేర్చుకోలే మనం. ఎంత బైబిల్ చదివినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవడానికి మన చేత కాల దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. నేనైనా స్వభావానికి పరిశ్రమైపోతున్నాం. కాబట్టి దేవుడు ఎక్కడ లేడు. కాబట్టి దేవుని కృప మనల్ని ఏం చేయలేదు. అయితే బ్రతుకుతున్నాం అంటే ఆయన కృపలోనే, కానీ అది మర్చిపోయాం. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీరు ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలైనగా మొదటి నుండి మనకున్న దృఢని విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. ఇక వలి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము, నమ్మకము, ఫెయిత్ గట్టిగా ఉండాలి, దాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు ఉద్రేకాలతో విశ్వాసులు అవుతారు, ఉద్రేకాలతోనే అవిశ్వాసులు అయిపోతారు. ఉద్రేకాలతో నీళ్ళలో మునుగుతారు, ఉద్రేకాలతోనే నీచులవుతారు. ఏం ప్రయోజనం? దానివల్ల ఏం లాభం? మళ్ళీ బైబిల్ చదువుతారు, మళ్ళీ వాక్యాలు చెప్తారు, పెద్ద పెద్ద వాక్యాలు చెప్తారు. దేనికి? దృఢ నిశ్చయత లేనటువంటి మారు మనస్సు, సంపూర్ణమైనటువంటి మారు మనస్సు లేని విశ్వాస జీవితం దేనికి? ఇప్పుడు ఒక ట్రెండ్, నాలెడ్జ్ కోసం తయారైనారు అందరూ. నాలెడ్జ్ సంపాదించుకోవాలి బైబిల్లో. అబ్బా, అది గొప్పదనం. మరి చెప్పినాడు అనిపించుకోవాలి, అది కావాలి మనకి. ఇప్పుడు కాదు, నీ విశ్వాస జీవితం, నీ దృఢ నిశ్చయత, నీవు పొందిన మారు మనస్సు, నీకు ఇచ్చినటువంటి రక్షణ. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడతాడు. నీ రక్షణ సత్యమును, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను సత్యోన్నతముగా, సత్యమును ఉత్తమముగా దేవునికి మనం సమర్పించే వారంగా ఉండాలి. అది లేదు ఇప్పుడు. దానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు? అనుకూల సమయమందు నేను మొరపెట్టానయ్యా, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు. దావీదు మహారాజు ఉత్తరాన్ని పొందాడు, జవాబును పొందాడు, ప్రార్థించాడు, జవాబు పొందాడు, సమర్పించుకున్నాడు, స్వీకరించబడ్డాడు, దేవునికి అంగీకారమైంది. దావీదు మహారాజు దేవుని యొక్క ఇష్టానుసారుడుగా ఈ లోక యాత్రలో సాక్షిగా మన ముందున్నాడు. ఆయన చనిపోయి 1000 సంవత్సరాలైనా ఈరోజు ఆయనను మనం జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నాం. నిన్ను నన్ను ఎవడైనా జ్ఞాపం చేసుకుంటాడే? ఏదో ఒక రోజు 2 రోజులు చేసుకోవచ్చు, తర్వాత మర్చిపోతారు. కానీ ఇప్పుడు జీవితాంతము భూమి ఆకాశము ఉన్నంత వరకు ఆయనను మనం జ్ఞాపం చేసుకోవాలి. కారణం ఆయన సంపూర్ణుడు, ఆయన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, సంపూర్ణ రక్షణ సత్యమును అనుభవించినటువంటి వ్యక్తి, ప్రభునందు సంపూర్ణముగా దీవించబడినటువంటి వ్యక్తి, అంగీకరించబడినటువంటి వ్యక్తి, ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. కనుక నీవు నేను ఎన్నుకోబడాలి, ఏర్పరచబడాలి. మనుషుల ఓట్లు వద్దు మనకు, దేవుడు ఇక్కడ ఎన్నుకుంటే చాలు. చాలా మంది ఇప్పుడు మనుషుల ఓట్లు కావాలనుకుంటుంటారు, మనుషులు నన్ను పొగడాలి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నిలబడుకున్న వాళ్ళందరూ మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు, మ్యాక్సిమం అంటున్నాను. ఎందుకు అంటే పొగడబడాలి మనుషుల చేత. కానీ మనుషులు పొగడబడినటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నటికీ కూడా ఇష్టపడడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనుషుల పొగడతను కోరేవాడు దేవునికి ఇష్టడు కాడు, ఇది గ్యారంటీ. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు అనుకూల సమయమందు నేను మొరపెట్టితిని, నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. యెషయా గ్రంథం 49, యెషయా గ్రంథం 49 8వ వచనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 49 8వ వచనం చదువుకున్నాం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని. దావీదు మహారాజుతో, లేక దైవజనులతో, యెషయా ప్రవక్తతో, లేక నీతో నాతో దేవుని యొక్క సమాధానం. నిజంగా అనుకూల సమయమందు పూర్ణ హృదయంతో, సంపూర్ణమైనటువంటి మనస్సుతో మనము ప్రార్థిస్తే, అనుకూల సమయమందు దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ఏం చేసినాను అంటున్నాడు? జవాబిచ్చితిని. అనుకూల సమయమందు నీకు నేను జవాబిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు, రక్షణ దినాన్ని మనకు ఏర్పాటు చేశాడు, మనల్ని రక్షించాడు. అంటే ఆ దేవుని ఆరాధించగల ఉంటావు. ఆయన ఆదుకోవడానికి ఇష్టపడ్డాడు, రక్షించడానికి ఇష్టపడ్డాడు, మన బాధలో మనల్ని ఆదుకోవడానికి ఇష్టపడ్డాడు, మనకున్నటువంటి ఇబ్బందులు మనల్ని రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడు? బయలు వెళ్ళడు అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచున్నాడు. చూసారా? బంధింపబడిన వారిని విడిపించడానికి వచ్చాడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తేడానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నా మాట విని నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు వెలుగులో నడుస్తాడు. వెలుగును అనుభవించేవాడు చీకటిని ఆవరించలేదు. గనుక ప్రభువునందు మన జీవితాలను మనము సరి చేసుకోవాలి. శోధనలో ప్రవేశించకూడనట్లు ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా విజ్ఞాపన మనం చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థనా విజ్ఞాపన మనం కలిగి ఉండాలి. మన చేతగా
చాలా మంది ప్రార్థన చేయలేరు, తన సొంతానికి ప్రార్థన చేయలేరు, ఇతరుల కోసం ఏం చేస్తారు? ఆలోచించండి, ఎంత స్వార్థపు బ్రతుకు మనది. కనుక మన జీవిత విధానాన్ని మనము సరిచేసుకోవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జీవితానికి చోటు ఇవ్వాలి. ఎందుకంటే అనుకూల సమయంలో మన దేవుడు మనకు జవాబిస్తున్నాడు. అనుకూల సమయంలో మన దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడు. గనుక ఏం చేస్తున్నాడు? దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలను నిబంధనగా నియమించితిని. ప్రజలను నిబంధనగా నియమించితిని. మన దేశాన్ని స్వస్థపరచాలని ఇష్టపడ్డాడు. తర్వాత పాడైనటువంటి స్థలాలను, పాడైనటువంటి పరిస్థితిని అంతటినీ కూడా ఆయన గ్రహించి మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి స్వాస్థ్యాన్ని, ఆస్తిని వారిని ఇష్టపడ్డాడు. అట్టి ఆస్తిని మనమందరము కలిగిన వారముగా జీవించాలని ఇష్టపడ్డాడు. ఏమేం చేశాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అనుకూల సమయంలో మన ప్రార్థన ఆలకించాడు. దేవుని స్తుతిస్తాం. రెండవది ఏం చేశాడు ఆయన? చెప్పాలి అంటే పూర్ణమైనటువంటి సంపూర్ణ రక్షణ మనకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. రక్షణ ఇచ్చాడు. నేను రక్షించాను, ఆదుకున్నాను అంటున్నాడు. నీ రక్షణ దినమందు నేను ఆదుకున్నాను. మన కష్టాల్లో, మన బాధల్లో, మన ప్రాణ సంకటాల్లో, మన ఇబ్బందుల్లో, మన యొక్క పరిస్థితులన్నింటిలో కూడా ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎలాగా కాపాడుతున్నాడు చూద్దాం. అక్కడే నెక్స్ట్ 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటున్నాడు, మన అందరి దోషమును ఆయన మీద వేసుకున్నాడు. అలా కాపాడాడు. మనం ఎంత తప్పు చేసినా కూడా మనల్ని కాపాడటానికి మన తప్పులన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఇంకేం చేశాడు? ఇంకా ఆయన ఏం చేశాడంటే, చెప్పాలి అంటే మనం ఎంత దౌర్జన్యం చేసినా కూడా ఆయన ఏం చేశాడు? మనల్ని విడిచిపెట్టలేదు, సహించాడు. అంత సహనం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఆరాధించక ఎలా ఉంటా? ఇంకేం చేశాడు ఆయన? మనకు కోపం వచ్చింది, మనము అవేశంలో ఆయన కొట్టినా, తిట్టినా, బాధపరిచినా ఆయన ఏం చేశాడు? ఆయన మాత్రమే కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడలే. ఒక్క మాట అయినా చెడు మాట పలకలే. మనమైతే ఎన్నో మాట్లాడేస్తాం. నీళ్ళలో మునిగిన మాట్లాడతాం, బైబిల్ చేతిలో ఉండే మాట్లాడతాం. ఎందుకు అంటే ఈ లోకపు విశ్వాసులు, మనం దేవునికి విశ్వాసులు కాము కాబట్టి. ఇంకేం చేశాడు ఆయన? మనం చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయన వదకు తీయబడినటువంటి గొర్రె పిల్లల మౌనముగా ఉండి వధించబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అట్టి ఆ దేవుని నువ్వు ఎలా ఆరాధించకుండా ఉంటావు? ఒకసారి ఆలోచించు. కాబట్టి ఆ దేవుని నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. ఆ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలు మనకు దీపమై ఉన్నాయి. ఆయన మాట ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఆయన ఇచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతున్నాం. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఇర్మియా గ్రంథం 23:23 వచనం చదువుకుందాం. 23:23 ఇర్మియా 23:23. నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరముల నుండి దేవుడను కానా? యెహోవా శ్రమించిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా నున్నవాడను కానా? దేహోవాకు. ఎడ దాక్కుంటావు?
ఏ చోటును మాట్లాడుకుంటావు? ఏ గోడ చోటును మాట్లాడుకుంటావు? వాళ్ళకి వినపడలేదులే అనుకుంటున్నావా? దేవునికి అన్ని వినిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త. కాబట్టి ప్రభువులో మనం కొనసాగాలి. ప్రభు వైపు మనం చూడాలి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన నిజంగా అనుకూల సమయంలో మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అనుకూల సమయంలో మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. అనుకూల సమయంలో మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన ప్రార్థన వింటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక అనుకూల సమయం అందు మన బ్రతుకులు మనము దేవునికి అప్పగించుకోవాలి. అది దేవుని యొక్క ఆశయం. గనుక ప్రభువులో మనం కొనసాగినట్లయితే మన యొక్క జీవిత విధానము మారిపోతుంది. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం మరి 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. క్షమించే దేవుడే ఉన్నాడు. ఆయన వైపు తిరగడం నేర్చుకోవాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటారు. చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన ద్రాక్ష వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. చూసారా, దేవుడు మనకు నవీన స్వభావం ఇస్తున్నాడు. నవీన జీవితం. నవీన అంటే క్రొత్త, న్యూనెస్. కాబట్టి ఎందుకు? మునుపు పాత జీవితం, మునుపు మోసకరమైన జీవితం, మునుపు దౌర్భాగ్య జీవితం, మునుపు ప్రాచీన స్వభావము, చెడు స్వభావము విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తానన్నాడు? క్షమిస్తానన్నాడు. మనల్ని ఇంకేం చేస్తానన్నాడు? ఆయన రక్షిస్తానన్నాడు. ఇంకేం చేస్తానన్నాడు? ఆయన మనల్ని ఆదుకుంటానన్నాడు. ఇంకేం చేస్తానన్నాడు? చాలా చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా వైపు తిరిగిన వారి యందు నేను జాలి పడుతును అంటున్నాడు. దయ చూపిస్తాడు. మనలో మారు మనసు రావాలి. మనలో ఉన్నటువంటి కుళ్ళు తీసేయాలి. మనలో యథార్థత కావాలి. మనలో సత్యానికి చోటు ఇవ్వాలి. సత్యమే మన దేవుడు. కాబట్టి మన జీవితాన్ని మారాలి. అందుకే ఇక్కడ అన్నాడు, వారు తమ దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. క్షమించే దేవుడు. ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం చాలా గొప్పది. గనుక మనము ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నామో, అందుకని ఎఫెసీ పత్రిక కాడు ఏమని రాశాడు ఇక్కడ? చాలా స్పష్టంగా ఉంది. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మునుపటి ప్రవర్తన విషయంలో, తర్వాత మోసకరమైనటువంటి జీవితం, దురాశ కలిగినటువంటి జీవితం, చెడిపోయినటువంటి జీవితం, ప్రాచీన జీవితాన్ని వదులుకున్నావు. వదులుకుంటే నేను క్షమిస్తాను దేవుడు, లేకపోతే నీకు పనిష్మెంట్. క్షమిస్తాడు. వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నూతనమైనటువంటి స్వభావం కావాలి. వదులుకొని నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి నీతియు అనగా యేసు ప్రభువును, యథార్థతయు సత్యమును, భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఏ పోలిక? మనది దేవుని పోలిక.
మనుషులందరూ దేవుని పోలిక. ఒకరినొకరు ఇబ్బందిగా రకరకాలుగా నీచమైన ఆలోచనలు కలిగి మాట్లాడుతూ ఉంటారు. ఎవరిదా పోలిక? నీదే మీ అబ్బదా? ఎవరిది? దేవునిది. దేవుని పోలికను దూషిస్తున్నావా? దేవుని పోలికను అంటున్నావా? దేవుని పోలికను జాగ్రత్తగా మాట్లాడుతున్నావా? దేవుని పోలికను చెడుగా ప్రవర్తిస్తున్నావా? ఆలోచించుకో. కాబట్టి దేవుడు మనకు సమయం ఇచ్చాడు, తరుణం ఇచ్చాడు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు ఉన్నాడు. గనుక ఆయన వైపు చూద్దాం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినట్లయితే క్షమిస్తానన్నాడు, మనల్ని కాపాడుతానన్నాడు, మనల్ని నిజంగా తన యొక్క ఐశ్వర్యం చొప్పున మనల్ని తన యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి ఆ దేవుని మనం ఆరాధించేది నేర్చుకోవాలి, ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకేం చేస్తావు? అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. ఆరాధించటము అంటే నువ్వు నీ దేవునికి సమర్పించటం. కాబట్టి అట్టి ఆరాధన దేవునికి ఇష్టం. సంపూర్ణంగా అంటాడు. అందుకే పూర్ణ మనస్సుతో నువ్వు వెతికితే దొరుకుతాను అన్నాడు. పూర్ణ మనస్సుతో మనందరూ పూర్ణ మనస్సుతో వెతకం. మన చేత కాదు. ఎందుకు? పూర్ణ మనస్సు దేవునికి ఇవ్వలే. మన చేత కాదు, మనలో కొరతే ఉంటుంది. మనుషులు కదా, మట్టితో చేయబడిన మనలో అసూయలు ఉంటాయి, మనలో జాగ్రత్తలు ఉంటాయి, మనలో చెడు ఆలోచనలు ఉంటాయి, మనలో ఈర్ష్య ఉంటుంది, కపటం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, నాది నేను అనే స్వభావానికి పరిసరమై ఉంటాం. వాటి నుంచి మారాలి, మార్పు చెందాలి. అప్పుడే పూర్ణ మనస్సుతో దేవుని మనము స్తుతించగలం, ఆరాధించగలం. ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు, ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన తన ఔన్నత్యం కొలది మనల్ని పరలోక రాజ్యం చేర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు దిగివచ్చిన మన దేవుడు. కాబట్టి ఏం చేయాలి? మునుపటి ప్రవర్తనను మనము విడిచిపెట్టాలి. ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయేమో వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడవకుండా భక్తి బలం అయితే కాలేదు, మోసగాళ్ళమే. గనుక వాటిని విడిచినట్లయితే ధన్యులమవుతాం. వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుని వైపు మనము మరలిన వారమవుతాం. చూడండి, హెబ్రీ పత్రిక ఏమంటుంది? హెబ్రీ పత్రిక అంటాడు 6వ అధ్యాయంలో ఒక మాట. అది చాలా చాలా వరకు మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం 6వ అధ్యాయాన్ని. ఎందుకంటే మారు మనసుకు తగినటువంటి పరిస్థితులన్నీ అక్కడ ఉంటాయి. మొదటి వచనం ఏం చేయాలి? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టేది నేర్చుకోవాలి. మన ఆలోచన నిర్జీవమే, మన తలంపులు నిర్జీవమే, మన సొంత జ్ఞానం నిర్జీవమే. దేవుని ఆలోచన జీవం గలది, దేవుని తలంపులు జీవం కలిగినటువంటివి, దేవుని మాటలు జీవం కలిగినటువంటివి. జీవాధిపతి అయినటువంటి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఏం చేయాలి మరి? మారు మనసు పొందాలి. ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. విశ్వాసం బట్టి బాప్తిసం పొందాలి. ఇంకేం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. హస్త నిక్షేపణను గురించినటువంటి బోధన మనం వినాలి. ఇంకేం చేయాలి? మృతుల పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యమైన తీర్పు మనకున్నదని మన హృదయంలో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తీర్పుకు లోను కాకుండా ఇక్కడే మనము సిద్ధపడాలి. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు మనకు. అలాంటి ఆధిక్యతను కోల్పోతున్నాం. మనం మన దేవుని దూరం చేసుకుంటూ ఉన్నాం. అందుకే దేవుడు ప్రాధేయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏం చేశాడు? మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. మనం చేసిన దోషాలను బట్టి ఆయన మొత్తబడ్డాడు. మనం చేసినటువంటి పాపపు క్రియలను బట్టి ఆయన బంధించబడ్డాడు. మనం చేసినటువంటి పాపమును బట్టి ఆయన శిలువకు అప్పగించబడ్డాడు. అయినా దేవుడు కృపగలవాడు, దయాళుడు. ఏం చేస్తున్నాడు? నువ్వు పూర్ణ మనసుతో నా దగ్గరికి రా, వాటన్నింటినీ క్షమిస్తాను. అట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి.
మనం క్షమించిన దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి మనము దేవుని ఆరాధించాలి. ఇక వెనుకంజ వేస్తే మాత్రము నిష్ప్రయోజనం. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం మాటలు చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది, కానీ నువ్వు ఎరగకున్నావు. దేవుడు అంటున్నాడు నువ్వు మారు మనసు పొందాలి, కానీ నీకు అది అర్థం కాలే. నాకు తెలుసులే అంటున్నావు. కారణం స్వబుద్ధి ఆధారం చేసుకుంటున్నావు. లోకానుసారమైన ఆలోచన నీలో ఉంది. నీ శరీరం పైన నీకు ఆలోచన ఉంది. నువ్వు మారు మనసు పొందు. తర్వాత ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. నాకు తెలుసులే. చాలా మంది అసలు వ్యక్తులు మాట్లాడలేరు, చెప్పాలని కూడా మాట్లాడలేరు, మనోడే మాట్లాడుతుంటారు. అంతే, చాలా మంది అంతే. మాట వచ్చి రాకముందే వాళ్ళు స్టార్ట్ అయింటారు. ఎందుకంత తొందర? దేవుడు చెప్పేది ముందు విను. ఎందుకు తృణీకరిస్తారు? చెప్పకముందే స్టార్ట్ అయింటారు. నా నంబర్ ఎక్కడ పోతుందో అనుకుంటుంటారు. నాకు రావాల్సిన ధనం ఎక్కడికో ఎవడో తీసుకుంటున్నట్టు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి దేవుని యందు మనము నిజంగా మారు మనస్సు కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునిలో మనం కొనసాగాలి. ప్రభువులో మనం కొనసాగినట్లయితేనే మనము ధన్యులం అవుతాం. లేకపోతే మనము దౌర్భాగ్య పరిస్థితి మనది. కాబట్టి మనం మార్చబడాలి. దేవుడు అందుకే ఈ లోకానికి దిగి వచ్చాడు గనుక ఇదే దేవుని వాక్కు ఏమంటుంది? ఇదే చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ఎవరు? వినాలి. ద్రోహి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగల వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నేను మీ దేవుడను, నిన్ను ఆదుకునేవాడిని, నిన్ను కాపాడేవాడిని, నిన్ను పుట్టించిన వాడిని, నిన్ను తయారు చేసిన వాడిని, నిన్ను పెంచిన వాడిని, నీకు ప్రాణం పోసిన వాడిని, నీకు ప్రాణం ఇచ్చిన వాడిని, నిన్ను నరకం నుంచి కాపాడేవాడిని. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నన్ను కాదని ఒకసారి ఆలోచించుకో. ఓ మనిషి అంటున్నాడు అక్కడ. ఇశ్రాయేలు ఎవరు? మనిషి కాదా? తిరుగు, వెనక్కి తిరిగిరా నా దగ్గరికి. కాబట్టి అట్టి మన దేవుని మనము విడిచిపెట్టక ఎల్లప్పుడూ కూడా దేవుని మనము ఆరాధించాలి. మనకు ఇచ్చిన రక్షణను బట్టి, మనల్ని ఆదుకున్న విధానాన్ని బట్టి, మనకు చూపిన కృపను బట్టి, మనకు చూపిన దయా సంకల్పాన్ని బట్టి మనం దేవుని ఎల్లప్పుడూ కూడా ఆరాధిద్దాం. దేవుడి మాటలు అన్నిటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.